హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. జూన్ 27వ తారీఖు గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కడు తెలుగు సినిమా తల ఎత్తుకుని కాలర్ ఎగరేసే రోజు అవ్వబోతోంది. నాకు తెలిసి ఒక బాహుబలి తర్వాత ఆ రేంజ్లో హై ఇచ్చిన ప్రభాస్ గారి మూవీస్ ట్రైలర్ చూసుకుంటే ద వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నాను. ఆఫ్టర్ ద బాహుబలి ద బెస్ట్ ట్రైలర్ అనేది ఇదే నాకు తెలిసి. ఒక రకంగా ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది సినిమాకి 2000 కోట్లు కలెక్షన్ అనేది చాలా చిన్న మాటేమో అనే ఫీలింగ్ వచ్చింది. హాలీవుడ్ అంతా టాలీవుడ్ కేసి ఆల్రెడీ చూసింది. బట్ ఈ సినిమాకి పెద్ద వీరాభిమానులు అయిపోతారేమో అని చిన్న ఊహ కందని ఒక ఆలోచన నాలో మొదలైంది. కేవలం ఒకటైతే చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ట్రైలర్ కల్కి గురించి మనం మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. ప్రభాస్ గారి టైమింగ్ కానీ లేదా బ్రహ్మానందం గారి కామెడీ కానీ రెండు బాగా వర్కౌట్ అవుతాయేమో సినిమాలో. ఒక మంచి ఫన్ ఉంటుంది, మంచి యాక్షన్ ఉంటుంది, మంచి హిస్టారిక్ మూమెంట్స్ టచ్ అయ్యి ఉంటుంది అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఇక్కడ పక్కన ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా పట్టించుకోవద్దు. నేను చెప్పే కంటెంట్ మీదే మీ ఫోకస్ పెట్టండి. నేను చెప్తున్న ప్రభాస్ అండ్ దీపికా పదుకునే అండ్ నెక్స్ట్ మన కీర్తి సురేష్ గారు వాయిస్ అవ్వచ్చు, నాగశ్విన్ డైరెక్టర్ మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది. జూన్ 27వ తారీఖే మనం మాట్లాడతాం. అండ్ అశ్విని దత్ గారు మీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నిటికీ ఒకటే సమాధానం. జూన్ 27వ తారీఖు మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ రివ్యూ పెట్టినప్పుడు నేను మాట్లాడే ఒకటే మాట, సినిమా ప్రపంచాన్ని ఎలాబోతోంది. నాకు అర్థమైంది ట్రైలర్తో ఇదే జరుగుతుంది. నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, రాసి పెట్టుకోండి మీ పుస్తకాల్లో. థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమా వచ్చేదాకా ఏం మాట్లాడను. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. అండ్ ఇంకోటి, యూట్యూబ్లో ట్రైలర్ ఉంది, వెళ్ళి చూడండి. నచ్చకపోతే కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.